ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అవును, దేవుని గొప్ప పని చేయుటకు హీనులైన వారిని ప్రభువు వాడుకొనుచున్నాడు. 6 మూరల జానడు ఎత్తిగల గొలియాతును చంపుటకు గొర్రెల కాపరిగా ఉన్న చిన్న దావీదును దేవుడు వాడుకున్నాడు. మహాపరాక్రమశాలి కుష్ఠరోగి అయిన నయమాను స్వస్థతను, దేవుని శక్తిని చూచినట్లు ఒక బానిస బాలికను దేవుడు వాడుకున్నాడు. లోకరక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించుటకు దీనురాలైన మరియను దేవుడు వాడుకున్నాడు. అధికారులకు, రాజులకు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు సామాన్యులైన జాలరులను ప్రభు వాడుకున్నాడు. పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్న జనసమూహమునకు ఆహారం ఇచ్చుటకు ఒక చిన్న బాలుని చేతిలో ఉన్న 5 రొట్టెలను 2 చేపలను ప్రభు వాడుకున్నాడు. సుఖారు అను ఊరునకు సాక్ష్యం ఇచ్చి ప్రభునొద్దకు నడిపించుటకు తృణీకరించబడిన సమరయ స్త్రీని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, నాకేమి చేత కాదు, నన్ను ప్రభు వాడుకోలేడు అని దిగులు చెందాను. నేను ఇంతకాలము నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాను, ఇప్పుడు నేను ప్రభు సేవకు ఉపయోగపడగలనా అని వ్యసనపడబడు. ఆయనకు సమర్పించుకున్న ప్రతి వ్యక్తిని ఆయన బాగుగా వాడుకునేవాడు. ఆయనకు కావలసినది నీ సామర్థ్యం కాదు, నీ సమర్పణ. కాబట్టి నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకును. చిన్నవారిని ఎన్నుకునే దేవుడు నిన్నును ఎన్నుకొని పరిశుద్ధపరిచి తన ఆత్మతో నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకును. ఆమేన్.